సెకండ్ రీటేక్ కమ్ ఆన్ ఇదే కంటిన్యూ చేద్దాం. సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ బ్లాగ్ ఏంటిదంటే చూపిస్తా, కాకపోతే ఎట్లా thumbnail చూస్తేనే అర్థమై ఉంటుంది ఈ బ్లాగ్ దేని గురించి ఏంటనేది. సో దానికోసం ఇప్పుడు వెనక ఇది సెకండ్ పర్సన్ తెల్లగా కనపడుతున్నాయి రాజు. You know, when Tiger Man walks, clouds separate. అమ్మవారిని చూపించి వేస్ట్ అయితే. నీ గురించి కాదురా అమ్మా, అన్న అనకుండా మనమే అనేటోడు ఒకడు ఉంటాడు, అందులో వాడొకడు. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే తడా వాటర్ ఫాల్స్ పోతున్నాం. సో మా హాస్టల్ బయట ఉన్నాం, ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం మేమంతా. అయితే మొత్తం పాటు ఒక ఆయన రావాలా, పక్క సీట్ ఆయన. టిఫిన్ చేసి స్టార్ట్ అవుతున్న మధ్యలో సరే ఇట్లా పోయేసి వస్తా అన్నాడు. ఎందుకు పోయింది అని పోయేసి వస్తా అన్నాడు. వచ్చాక అడుగుతా ఎందుకు పోయి వచ్చిండో. సో వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వాడు రాగానే ఒకసారి స్టార్ట్ అయిపోతాం. స్టార్ట్ అయిపోయి అవి వచ్చేస్తుంది వీడియోస్. ఈయన రావాల్సి ఉండే, లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందో అడుగుతాం. అందరం రెడీ వచ్చిండు, అందరూ కలిసి ఉన్నాం. టిఫిన్ చేసి వచ్చాము. ఆయనతో కాదు పడేసేమో, చెప్పులు తెగిపోయినాయి. ఏం లేవా భార్గవ్ అని గుర్తు. అరే చెప్పులట తీరా. సో ఏమైంది, ఎందుకు లేట్ అయింది? మా అందరం కలిసి వచ్చినాం, ఎప్పుడు గాయం అయిపోయినాం. తినద్దారా, కామన్ సెన్స్ తిన్నామని చెప్పినా తినరు కానీ గొంతు కూడా మారిపోయింది ఏందా. సో మొత్తానికి అయితే ఇక స్టార్ట్ అయిపోతాం. అందరం వచ్చేసినాం. హాయ్ చెప్పండి రా ఒకసారి. హాయ్ గాయ్స్. సో ఆ మూలలో ఉన్నాడు వివేక్, వాడు కొత్త. మిగిలిన వాళ్ళు తెలుసు, వీడు రాహుల్ గాడు. మీకు కుదిరితే రాహుల్ కూడా ఒక ఛానల్ ఉంది, కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం. పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం. మా కాలేజ్ హాస్టల్ నుంచి 2 గంటలు, 2 hours 15 minutes ఉంటుంది. సో తడా వాటర్ ఫాల్స్ వెళ్ళిపోదాం. నువ్వు వచ్చేందుకురా రోతాడా రే, ఫోన్ వాడుకోవడానికి కారా? పెట్రోలే ఏమంటున్నారు? పెట్రోల్ గీత ఏర్పడదురా, నెంబర్లే. ఎఫెక్ట్ మార్నింగ్ హైవే మీద మొత్తం ఫాగ్ అసలు. బండి చచ్చేది. ఇదేందో ఏకం అనుభవం భలే ఉంది. టెంపుల్ లాగుంది, మరి ఏందో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అక్కడ ఏదో కనపడుతుంది, పోయిందిరా, కనపడట్లేదు సరిగ్గా. ఆ ఫోటో పెడతా. అదిగో అదేందో మరి తెల్లగా. ఇంకో 10 kilometers తడా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాము. ఇక కాసేపు ఇక్కడ ఇది బాగుంది అని చెప్పేసి ఇక్కడ ఆపా అనమాట. అదేంద్రా ఏక్ భవన్ ఆరా? అది ఏక్ భవన్, అది అక్కడది ఏకం భవనా ఏక్ భవనా? చూడు అదే భవన్ ఉంది, భలే ఉంది. వైట్ టెంపుల్ లా ఉంది. అది మెడిటేషన్ హాల్ అని అంటారు. మరి ఇక్కడ బాగుంది. వాళ్ళు అక్కడ ఫోటోలు దిగుతారు మా వాళ్ళు. ఏకం 1S ఉంది, అక్కడ భవన్ అని ఉంది. ఇది భలే ఉందని బాగుంది, ఇక్కడ సెటప్ బాగుంది. సో తడా వాటర్ ఫాల్స్కి అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటిది అనేది. తడా వాటర్ ఫాల్స్ పర్టికులర్గా వాటర్ ఫాల్స్ అనే కాకపోయినా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది, కొంచెం అడ్వెంచర్లా ఉంటుంది. సో అట్లా వెళ్తున్నాం. వెళ్ళి పని పట్టలేదు. సో డైరెక్ట్ అక్కడ కాసేపు ఒక 10 kilometers అక్కడికి పోయి ఎంత పడుతుంది ఏంటో చూద్దాం తడా వాటర్ ఫాల్స్ కాల్లో.
మన అంటే మేము రావడం చెన్నై నుంచి వచ్చాం, కానీ మాకు చెన్నై నుంచి 50 కిలోమీటర్స్ అలా పడ్డది. కాకపోతే ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఇది. సో అదే అనమాట. వెళ్ళిపోదాం. మా వాళ్ళకి ఏదో కనబడ్డా. అరే పామురా మచ్చా, అరే పోతుందిరా. అక్కడే ఉందిరా. అగో అక్కడ ఇప్పింది. ఇక్కడ ఇప్పటిదాకా పడగిప్పింది కదా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్న ఒక వీడియో తీయన్న. యాక్టర్ బోల్తే నువ్వేంట్రా, నువ్వు ఇట్లా అంటే వేరే దొడ్డి కూడా. ఇది వీడియోలు అన్నారు, టైం అవుతుంది పోదామంటే ఇంటలేరు. ఇక అందుకే వెనక ఇట్లా పెడితే కుదరదు. వెనక ఇట్లా తిప్పెట్టు. అయిపోయింది ఆ వీడియోలో. మాకు కూడా ఒక వీడియో వచ్చింది. మా అభియాన్ని కుట్టాలి వచ్చింది. దరిదాటి మురకలు వేసే నదికైనా తెలిసిందా మనలో ఈ మురవటి పెంచిన తులిచిన లేదంటే చిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలిపి లేదంటే 500 మీటర్ల తర్వాత ఈ వెల్కమ్ టు వాటర్ ఫాల్స్ అన్నమాట. ఇక్కడ ఇంకా 7 కిలోమీటర్స్ ఉన్నాయి. అక్కడ దాకా మట్టి రోడ్డే మొత్తం, ఇక కరకు ఉంటుంది. ఇంకా కొంచెం దాకా వచ్చాకే మామూలు రోడ్డు, తర్వాత అంతా ఇక మట్టి రోడ్డు. ఇక అక్కడ కనపడుతుంది మనకి. వచ్చేసాం ఇక లోపలికి.
వచ్చేసాం. ఇది తర వాటర్ ఫాల్స్ అనమాట, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. వెల్కమ్ టు ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్. సో ఇక్కడ మెయిన్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది అంటే మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతుంది. 8 to 4 కల్లా ఎండ అన్నారు, కానీ మ్యాక్సిమం ఉంచుతారు ఒక 30 సెకండ్. కాకపోతే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం 4 కల్లా వెకేట్ చేపిస్తారు. సో 8 to 4. అప్పట్లో స్టార్టింగ్ టైంలలో అయితే మంచిగా 20% హెడ్ అని ఉండే, కానీ ఇప్పుడు 50 వేసేసిండు. పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్. 4 వీలర్కి వచ్చేసి అయితే 500 చేసిండు. 4 వీలర్ 300, హెవీ వెహికల్ అంటే కొంచెం ట్రక్ లాంటివి అయితే 500, 2 వీలర్కి కూడా 50 పర్ పర్సన్ లానే. సో మనిషికి వచ్చి 50 రూపాయలు, కార్కి అయితే 300. సో అది మాట. ఇక లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న ఫోటో తీసుకొని లోపలికి వెళ్దాం. ఇక చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. నీది పట్టుకో కానీ. సో లోపలికి వచ్చాము. లోపల వెయిటింగ్ లిస్ట్ ఉంది. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ వస్తే ఫ్రీగా. మరి లైన్ చూడు, మరి వెయిటింగ్ లో అనమాట, క్యూ ఉంది. ఓకే, ఏదో లిస్ట్ వెయిట్ చేస్తున్నాం. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని కార్ చెక్ చేస్తారు. ఫుల్ చెకింగ్ జరుగుతుంది. లోపల కూడా ఇద్దరు అంటే 2 కిలోమీటర్స్కి వాచ్మెన్స్ ఉంటారు అక్కడ అడవి మధ్యలో. సో ఎలాంటి కథలు పన్నీకి రావు. సో ఉన్నదాంట్లోనే కానియాలి. సో అది సంగతి. ఇప్పుడు అది తీసుకుందాం. లోపల బాగానే ఉంది. కూడా ఎలా ఉండదు, లిక్కర్స్ ఎలాంటి ఎలా ఉండదు అసలుకి. అంతా మొత్తం 50 రూపాయలు మనిషికి. 4 వీలర్ 300. అసలు 200 ఉండేది, 3 చేసి పడేసిండు. 20 రూపాయలు ఉండేది, 50 వేసారు. ఇక అది కథ. మంచిగా మెయింటెనెన్స్ వచ్చిన కొద్దీ కాస్ట్లు పెరుగుతూ ఉంటాయి, ఎఫర్ట్ పెరుగుతూ ఉంటుంది. కానీ బాగానే ఉంది. వెహికల్ని మొత్తం చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు. లిక్కర్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్, ఎందుకంటే అల్లరి చేస్తారని చికాకు ఉంటుందని. మ్యాక్సిమం ఎట్లానే పట్టుకోపోతారు, కాకపోతే పట్టుకెళ్ళడానికి ఉండదు, లంచం ఇవ్వడానికి ఉండదు, ఆపుతారు. ఇక అది ఎలా తీసుకెళ్తారో నాకు తెలీదు. సో అది సంగతి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ టికెట్ తీసుకొని వాళ్ళు వెళ్తున్నారు. అరే డైరెక్ట్ అక్కడ కౌంటర్ కాడికి పో, వెహికల్ కౌంటర్ దగ్గరికి పో. కౌంటర్ కాడికి ఏమని చెప్తావు? కార్ పార్కింగ్ కాదు, కార్ ఉంది. ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 6 మెంబర్స్కి. సైడ్ లోపలికి వెళ్ళాలి. లోపల ఇంకొక 10 to 5 కిలోమీటర్స్ ఉంటుంది లోపల. 2 వీలర్ కూడా 50. ఓపెన్ చేసింది. లాగ్ పైకి లాగ్. ఆ టోకెన్ తీసేసుకున్నాం. అయిపోయింది ఆ టోకెన్. పోరా పోతా. పట్టుకోమా. అరే అమ్మా లూడొత్తి 600 300 మనుషులకి. 300 బండికి. ఓకే 300 మనుషులకి. ఓకే, ఇంకో పర్సన్ ఎక్కువైంది. అసలు లెక్క ప్రకారం అయితే 550 అవుతుంది. ఒక రోడ్ వేస్తే అంటే ఇది అడవిరా, అడవిలో రోడ్ మొత్తం లోపలికి. రిటర్న్ వచ్చేటప్పుడు రా దమ్మ అవుతుంది తీయడానికి. మొత్తం చెట్ల మధ్యలో పీస్. ఇంకోటి వన్ థింగ్ నాకెళ్ళి చూపి. వన్ థింగ్ ఏంటంటే వీడికి వచ్చాక సిగ్నల్స్ పనిచేయవు, ఏ కాల్స్ రావు, ఎలాంటివి ఉండవు. ఇక లిటరల్ గా ఫ్లైట్ మోడ్ లో సిమ్ పని చేయదురా. ఫ్లైట్ మోడ్ లో పెట్టినట్టే పీస్ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కొండని చూపెట్టరా, కొండని చూపెట్టరా. అక్కడ ఇక ఇక్కడ కావాలంటే ఇక్కడ నీళ్ళు కూడా వస్తాయి. వాటర్ ఫ్లో ఉంటాయి కానీ డ్రై అయింది. వర్షాకాలంలో వస్తే మాత్రం భలే ఉంటుంది ఇక్కడ. ఏదిదా చలికాలం పెట్టే బ్యాటరీ వైర్ ఎందుకు చూసిందా అనుకున్నా. ఎందుకు వస్తుంది కిందికే వస్తుంది. బ్యాటరీ వైర్
ఒకటి చెప్పనా, వీడియో ఆన్లో ఉందా? నాకెళ్ళి తిప్పు ఒకసారి, కార్కి వెళ్ళి చూడు, బ్యాటరీ వేసింది. ఈ తలకాయ లేదు మనకి ఎన్నిసార్లు చెప్పిన ఇల్లే బ్యాటరీ వచ్చిందా లేకుంటే మొత్తానికి ఆగిపోయింది. ఆగు. ఇది అదిదా సర్ప్రైజ్. అసలు దీనికి ఏం లాక్ వేయలేరు, అలాంటప్పుడు కూడా ఏం చేస్తుంది. అంతేలే, ఆన్ అయింది. యూట్యూబ్ చెన్నై డ్రైవర్, చెన్నై చప్రీడు. మళ్ళీ వస్తుంది ఏంట్రా బాధేంద్రా, డ్రైవర్ నాకే బాధలేదు, నీకేం రా ప్యాసింజర్, నీకేం రా, నువ్వు ఒక సీట్లో కూర్చున్నావు, మేము ఒక సీట్లో కూర్చొని ఇద్దరు కూర్చున్నాం. ఎవడు కూర్చోన్నాడు మీదికి ఎక్కువ. సైడ్ కి వాటర్ ఫాల్స్, ఇక వాటర్ ఫాల్స్ ఇయే వాటర్ ఫాల్ కాదురా. అందరూ ఇప్పుడు ముగ్గురున్నాం ఇక్కడనే, ఏం చేద్దాం. నాకు నెక్స్ట్ వాడు ఎక్కే లోపు వాడు ముఖం మాడకపోతే నన్ను అడుగురా, ముఖం మార్చకపోతే నన్ను అడుగు అంటున్నా. నెక్స్ట్ ఎక్కే ఇది ఎందుకో పైకి పోనీ ఎట్లేరా, మన బా ఇదేమో గెస్ట్ హౌస్కి వెళ్ళే రూట్ అనుకుంటా. మళ్ళీ వాళ్ళని క్రాస్ చేద్దాం, ఓవర్టేక్ చేద్దాం, మళ్ళీ ఓవర్టేక్ చేసి మళ్ళీ వాళ్ళ ముందు ఒరే ఇది ఎంతకంటే వాళ్ళు చాలా దారుణంగా, ఇది చాలా దారుణంగా ఉందన్నగా. ఏంటక్క నవ్వుతున్నావు? తీసే ఉంది అది కూడా ఇమ్మంటావారా? అదిగో 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 చెట్లున్నాయి, ఉన్నాయి, నీళ్ళున్నాయి. పాప మ్యూజియంలో పోయినట్టు పోతున్నాం మనం, వాళ్ళు కూడా ఎంత మంచిగా పోతున్నారు, వీడియోల మీద వీడియోలు. ఇక్కడ దిగుతారా ఫోటోలు, ఇక్కడ దిగుతారా? ఈ సౌండ్ ఏంటిరా? వచ్చేదారుడేనా సేమ్ ఇదే దారిలో ఉంటే కొత్త వాళ్ళు ఎంగేస్తారు, వెనకాల ఉన్నారు కార్లో. ఇంకా మాట్లాడలేదు అంటాడు వీడు. నేను ఒకసారి మాట్లాడుతాను, పాయింట్ అవుట్ ఇస్తాను. సరే ఒక్కసారి నువ్వు ఒక్కసారి మాట్లాడితే గత మాట్లాడుతావురా. అమ్మాయిని తిస్తున్నాం అనుకుంటుందిరా బండి. ఓవర్టేక్ చేసుకోపోయినరా మనల్ని. అరే నీళ్ళల్లో రాళ్ళు ఉంటాయి, జాగ్రత్త కాదు. నా కాలు ఇట్లా మెల్లిపోయింది. ఓవర్టేక్ చేసుకున్నా వెనకెళ్ళినా ఓవర్టేక్ చేసుకుని ముందు తేడా ఉండదు రా. మళ్ళీ ఆవిడ వారా నీ నోటు అబ్బా మన తోటేది అట్టుందయ్యా, నేల మీద దూరమంటే గాల్లో దూరుతున్నారు. కర్ణాటకనా అది కేరళ? సో మొత్తానికి అయితే వచ్చినాం లోపలికి. ఇప్పుడు ఇక ఇలా నడవాలి, ఇక కొండ మీదకి ఎక్కి ఫస్ట్ కొండ దాటి సెకండ్ కొండకి వెళ్తే కానీ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇవాళ అల్టిమేట్ గోల్ ఏంటిదంటే వాటర్ ఫాల్స్ని అందుకోవాలి. ఇది పట్టుకోమా లోపలికి పోదాం. వెల్కమ్ టు వాటర్ ఫాల్స్. అయితే వీడు కూడా వీడియో తీస్తుండు, వీనికి అది ఆగట్లేదంటే కర్ర పెట్టి తీస్తుండు. మా ట్రైపాడ్ తెచ్చుకోలేడు. వెళ్ళిపోదాం ఇక, ఆ కొండ మీదకి పోవాలా, సీదా ఉన్న కొండ మీదకి. మీదకంటే మీది కాదు,
కొంచెం ఒక ఏరియా దాకా పోతే అయిపోతుంది. వన్స్ లోపలికి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఏముండవు తినేటి, ఒక షాప్ ఉంటుంది లోపలికి. ఆ షాప్లో మాత్రమే ఏమన్నా చిప్స్ కానీ అవి కానీ తీసుకోవడం అవుతుంది. వన్స్ తడాలో ఎంట్రీ అయ్యంగానే వెల్కమ్ టు వాటర్ ఫాల్స్ అని ఉంటుంది చూడు, అక్కడికి ఎంట్రీ అయ్యంగానే లోపల అసలు ఏముండదు. ఏమన్నా తినడానికి తెచ్చుకో, మ్యాక్సిమం ఎవరికి వాళ్ళు తినడానికి కానీ కుకింగ్ కానీ తెచ్చుకొని ఇక్కడే తినడం జరుగుతుంది. సో మేము కూడా ఏం తీసుకురాలే, టిఫిన్ చేసాము. తీసుకుంటే లోపల చిప్స్ కానీ బిస్కెట్స్ తీసుకుంటాం. ఇక రిటర్న్ అయ్యేప్పుడు తింటే ఏదన్నా. సో అది ఇక్కడికి వచ్చేటోళ్ళు ఎవరన్నా ఏమైనా తెచ్చుకొని తెచ్చుకొని ఇక్కడ తింటారు. మ్యాక్సిమం ఫ్యామిలీ వచ్చేటోళ్ళందరూ ఇక్కడే తింటారు. సో వీఆర్ బ్యాచిలర్స్, మాకేముంటుంది సపరేట్గా పోతాం, అయిపోయింది. లోపలికి వెళ్ళిపోయి లోపల చూద్దాం. లోపల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మంచి. ఇప్పటి నుంచి సీనరీస్, వాటర్ ఫాల్స్ చూడండి. అది క్యాంటీన్ అనమాట. ఏమైనా తీసుకుంటే అక్కడే తీసుకోవాలి. ఇక అక్కడ నుంచి స్టార్ట్. ఇక వాటర్ కనపడుతున్నట్టుంది, అక్కడ నుంచి స్టార్ట్. ఇక లోపల నుంచి కోతులు కూడా ఇక్కడ బాగుంటాయి. ఇది స్క్వాడ్. ఇది ఈయన పేరు మైక్ అంట. గట్టి గట్టి అరుస్తారని చెప్పి మైక్ అని పేరు పెట్టి. బ్రో నీ పేరు? వీడి పేరు విన్సీ. పొరపాటున అబ్బాయి పుట్టాడు. దిస్ బాయ్ ఇస్ CON. ఎందుకు నాకు తెలీదు. అభినయ్ పటేల్, అది మాకు తెలీదు.